హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాహ్నవి. చాలా రకాల చేపల పులుసులో చూసుంటారు యూట్యూబ్లో, కానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి చేపల పులుసుని ఒకసారి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. కొరమేను చేపలతో చేస్తున్నాను ఈ పులుసు. మీకు కావాలంటే మీకు నచ్చిన చేప దేంతో అయినా సేమ్ ఇదే ప్రొసీజర్లో చేసుకోండి. ముందుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ బాగా నానిందంటే మనకు గుజ్జు బాగా వస్తుంది. అలాగే 2 టమోటాలు, ఒక ఉల్లిపాయ, మామిడికాయని కట్ చేసుకొని పెట్టుకోవాలి. చింతపండు బాగా నానిన తర్వాత బాగా పిసుక్కొని దాంట్లో నుంచి గుజ్జునంతా తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. వాటర్ యాడ్ చేస్తూ ఈ విధంగా గుజ్జునంతా ఒక గిన్నెలోకి తీసుకోండి. పులుసు క్వాంటిటీ ఎంత కావాలో దాన్ని బట్టి మనం చింతపండు అనేది నానబెట్టుకోవాలన్నమాట. కాస్త ఎక్కువగా కావాలనుకుంటే చింతపండు ఎక్కువ నానబెట్టుకోండి. కొంచెం పులుసు చాలనుకుంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకోండి, సరిపోతుంది. టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్ని కూడా కొన్ని వీటిలోకి యాడ్ చేసేసుకున్నాను ఈ పులుసులోకి. కొన్ని మనం తిరగమాతలోకి యాడ్ చేసుకుందాము. అలాగే కారం మీ స్పైసీనెస్కి తగినట్లుగా యాడ్ చేసుకోండి. 5-6 స్పూన్ల దాకా యాడ్ చేసాము. అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని టమోటాలు, ఉల్లిపాయలని చింతపండు రసంలోకి బాగా స్మాష్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా పులుసు చేశారంటే తప్పకుండా ట్రై చేయండి. ఉల్లిపాయ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. టమోటాలు మాత్రం మీడియం సైజ్వి ఒక 2 తీసుకోండి. అలాగే ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీనికి తిరగమాత పెట్టుకుందాము. వెడల్పాటి గిన్నె లాంటిది ఒకటి పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొంచెం ఆవాలు, కొంచెం మెంతుల్ని యాడ్ చేసుకోండి. అలాగే వడియంను కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే కొంచెం జీలకర్రని యాడ్ చేసుకొని కరివేపాకుని యాడ్ చేసేసుకోండి. కానీ పులుసులోకి ఈ వడియం యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అవి వడియం వేగిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా కొంచెం ఎత్తిపెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, వాటిని కూడా యాడ్ చేసేసుకొని వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూసారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పులుసు కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని దీని లోపలికి వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఉప్పు, కారం, పులుపు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు పులుసుని బాగా మరగనివ్వండి. ఆ తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి చేపలతో పాటే. గరిటతో కాకుండా చూపిస్తున్న విధంగా కలుపుకుంటే పులుసు మనకు ముక్క అనేది విరగకుండా ఉంటుంది. మధ్య మధ్యలో 2 మినిట్స్కి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండండి. కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఒక 10 నిమిషాలు పులుసుని బాగా ఉడకనిచ్చి చేప అంతా మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అనుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అలా వదిలేయాలి పులుసు. పూర్తిగా పులుసు చల్లారిన తర్వాత దాని మీద మూత పెట్టుకుంటే మనకు పులుసు అనేది అస్సలు పాడవకుండా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది ఈ చేపల పులుసు. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. మీరు పులుసు ఇలాగే పెడతారా లేదంటే వేరేలాగా పెడతారా తప్పకుండా కామెంట్ చేయండి. ఈసారి చేపలు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా పులుసు పెట్టి చూడండి. చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి, సంగట్లోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.